నిలబడినప్పుడు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నా కార్యములు జరుగును. మా చిన్నతనంలో రఘుదేవపురంలో ఎండాకాలం సెలవులకు వచ్చేవాళ్ళని. అప్పట్లో సీతానగరంలో సినిమా హాల్కి రెండెట్ల బళ్ళ మీద, సైకిళ్ళ మీద వెళ్తూ ఉండేవాళ్ళు. రఘుదేవపురంలో మా బంధువులు ఉన్నారు, దాసరి సూర్యరావు గారని. వాళ్ళకి 4 పిల్లలు, మగపిల్లలు. వాళ్ళు మంచి వ్యవసాయము, తోటలు, ఇక్కడే ఆవకాయ మాగాయ పచ్చడి పట్టించి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేవాళ్ళు రఘుదేవపురం నుంచి. వాళ్ళకి మామిడి తోటలు అవి ఉండేవి. ఈ విధంగా రఘుదేవపురం, సీతానగరం ఎప్పటి నుంచో మనకి పరిచయం ఉన్న ప్రాంతాలు. త్వరలో ఇక్కడ మంచి మందిరం కూడా కట్టబడాలి. దేవుని స్తోత్రం. మరి మందిరం చాలా ఓల్డ్ అయిపోయిందని ఇది మరలా ఇప్పి నూతన మందిరం కట్టాలని పాస్టర్ గారు నాతో చెప్తూ వచ్చారు మొన్న మేము కలిసినప్పుడు. మందిరం కట్టాలంటే చిన్న విషయం కాదు, చాలా ధనం కావాలి, సపోర్ట్ కావాలి, సంఘం. నిజంగా ఒక సామాన్యమైన సేవకుడు మందిరం కట్టాలంటే ఆర్థికముగా చాలా సపోర్టుగా సంఘం నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇళ్ళు కట్టుకుంటాం, గృహాలు నిర్మించుకుంటాం, మంచి మంచి బిల్డింగ్స్ కడతాం. ఈ రోజుల్లో చాలామంది ఎకరం, అరెకరం పొలాలు అమ్మేసి మా ప్రాంతాల్లో ఒకరిని చూసి ఒకరు మంచి మంచి గృహాలు కట్టేస్తున్నారు. నిజమే, మనం ఎంత మంచి గృహాలు కట్టుకున్నా, అందులో ఎంత నివాసం చేసినా మంచిదే. కానీ దేవునికి ఒక మందిరం, మనం ఒక నివాస స్థలం మనం ఏర్పాటు చేసుకోవాలి. దయచేసి గమనించవలసింది ఏమిటంటే, మన శక్తికి మించి కానుకలు ఇవ్వాలి, మన శక్తికి మించి పరిచర్య చేయాలి. మనకు తెలిసిన వారి దగ్గరికి కూడా వెళ్ళి, కొన్ని సంఘాలు ఉంటాయి, నాకు తెలిసిన సంఘాలు, వాళ్ళు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రైతులు కానీ, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము మందిరం నిర్మాణం చేస్తున్నాం, మా పాస్టర్ గారు, మేము, మా సంఘం, మీరు మాకు సహాయం చేయండి, దేవుడు మీకు ప్రేరేపించినట్లుగా మాకు ధన సహాయం చేయండి, మెటీరియల్ సహాయం చేయండి, వస్తువులు కూడా మీరు ఏ రూపాన సహాయం చేసినా మీకోసం ప్రార్థన చేస్తామని వారిని కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును కదా. హల్లెలూయా. కొరహు కుమారులు మోషే కాలంలో తిరుగుబాటును జ్ఞాపకం చేసుకుని, వారు పితరులు, వారు తల్లిదండ్రులు, వారు తాత ముత్తాతలు తిరుగుబాటును జ్ఞాపకం చేసుకుని, వారు నెరవిడిచి భూమిలో చనిపోయిన తర్వాత, నశించి మరణించిన తర్వాత కొరహు కుమారులు మిగిలిపోయిన శేషం ఈ 84వ కీర్తన రాశారు. అందుకునే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని నివాసం ఒకటి మన హృదయము, 2 మనము ఆరాధించే మందిరము. దేవుని స్తోత్రం. నేను భూపత్పాలెం దగ్గర పిడతమావిడనే ప్రాంతంలో మొన్న ఒక డాక్టర్ అమ్మగారు, పాస్టర్ గారు వాళ్ళు సేవ చేస్తూ ఇంచుమించు వాళ్ళు ఒక 35 లక్షలు నుంచి 40 లక్షల వరకు ఖర్చు పెట్టి చాలా మంచి మందిరం కట్టారు ఏజెన్సీలో. నిజమే, నేను అనుకున్నాను, ఈ మారుమూల గంగవరం మండలం పిడతమావిడి, నెల్లిపూడి ప్రాంతంలో ఇంత మంచి మందిరం అవసరమా, ఇంత ధనం హెచ్చించడం అవసరమా అనిపించింది నాకు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, వాళ్ళు హైదరాబాద్ నుంచి ప్రతి ఆదివారం కూడా పిడతమావిడి వచ్చి ఆరాధన జరిగించి వెళ్ళేవారండి. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ పిడతమావిడి. ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ మంచి మందిరాన్ని కట్టారు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తమైతే మళ్ళా 2025 ఉపవాస కూటాల నాటికి మీ అందరికీ దేవుడు మంచి మందిరాన్ని సిద్ధపరచును గాక. అందరూ చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా.
అందుకని మీరు ఈరోజే తీర్మానం తీసుకోండి. ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఏదో ఇస్తారంటే పని అవ్వదు. ఈరోజే మీరు తీర్మానం తీసుకోవాలి. నేను మందిరం కొరకు ఇలా చేస్తాను, నేను మందిరం కొరకు ఇలాగిస్తాను, నేను మందిరం కొరకు ఇంత పని చేస్తాను అని ఈరోజే సంఘముగా, విశ్వాసులుగా, పెద్దలుగా, గ్రామస్తులుగా, నాయకులుగా మనం ఏం చేద్దాం? మన మనసులో తీర్మానం తీసుకుందాం. మన మనసులో దేవునికి చోటిద్దాం. ఈ రమ్యమైన నివాసములు దేవుని కొరకు మనము కూడా నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుందాం. దేవుని స్తోత్రం. నీ మందిరములో నివసించువారు ధన్యులు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అంటాడు 84వ కీర్తనలో. నివసించువారు ధన్యులు, నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను నా దేవునికి ఒక మందిరము నిర్మాణం చేయకుండా నేను మంచం మీద కూడా పడుకోనంటాడు. 122వ కీర్తనలో అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషముతో, ఆనందముతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించుచు పాటలు పాడుకుంటూ యెరూషలేము మందిరానికి నేను పాటలు పాడుకుంటూ వెళ్ళాను. దేవుని స్తోత్రం. దావీదుకి మందిరం అంటే పిచ్చి. అందుకునే దావీదు ఇంచుమించు 600 ఎకరాల స్థలం సిద్ధపరిచాడు. వర్ణాను అనే కళ్ళం ఆయన కట్టకపోయిన స్థలం సిద్ధపరిచాడు, బంగారం సిద్ధపరిచాడు, వెండి సిద్ధపరిచాడు, కర్ర సిద్ధపరిచాడు, ఇనుము సిద్ధపరిచాడు, ఇత్తడి, రాగి అన్నీ సిద్ధపరిచి తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టించాడు. కాబట్టి రాపాకలో ఈ స్థలములో ఒక అద్భుతమైన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నామము ఒక బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా నివసించుదురు. మేము ఒడిసిలేరులో 1991లో మా ఇంటి మీద మందిరం కట్టాం. అది కట్టక ముందు మా ఇంటి పక్కనే ఒక టైలర్ గారు ఉండేవారు, గోపి గారు అని, మంగళ్ అన్నమాట. మంచి టైలర్ అతను. దేవుడు ఆయనకి దర్శనం చూపించాడు. ఇక్కడ మందిరం కట్టినట్టుగా, లేకపోతే కోటాలు జరిగినట్లుగా, సేవకులు వచ్చి ఇలాంటి ప్రార్థనలు చేసినట్లుగా ఆయనకి యేసుప్రభు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, కానీ దేవుడు ఆయనకి ముందుగా చూపించాడు. అప్పుడు ఒకరోజు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి అన్నాడు, ఇక్కడ ఈ మందిరం కడతాం, సేవ చేయటం, జనం రావటం వెళ్ళటం, నేను ఎప్పుడో ఏమీ లేనప్పుడు దర్శనము దేవుడు నాకు
ఇవి అవి వచ్చేసి మనం ఈ డ్రమ్ శబ్దాన్ని వినలేకపోతున్నాం. నిజంగా మా సేవా ప్రారంభంలో లేకపోతే మా కుటుంబం యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు ఈ డ్రమ్ము కొట్టి కంజరి కొట్టి పాటలు పాడుతుంటుంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగొచ్చేవాడు. ఇప్పుడు అన్నీ కూడా స్టైల్ పాటలు ఎక్కువైపోయినాయి, ఫ్యాషన్ పాటలు, సినిమా స్టైల్ పాటలు, వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు ఎక్కువైపోయి దేవుడి పాటలు మానేశారు. ఇంక దెయ్యం పాటలు ఎక్కువైపోయినాయి మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా సంతోషం, మీ అయ్యగారు డ్రమ్ చాలా బాగా కొడుతున్నారు. మీ పాస్టమ్మ గారు కూడా చూస్తుంటే నాకు దేవీపట్నంలో ఒక సిస్టర్ గారు ఉండేవారు, మా మరదల గారితో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, సోఫియా సిస్టర్ గారు అని. సేమ్ ఆవిడలా ఉంది ఇవిడ రాగానే చూస్తే. మీది రంగంపేట, మా ఉడిసిదారి పక్కనే కదా. ఆవిడ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయిపోయింది. ఇప్పుడు దుమ్మేరు కాపురంలో ఉంటుంది ఆవిడ. ఆవిడ తీసుకొస్తే వీళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు, కవల పిల్లలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. మరి యెహోవా నామము ఒక బలమైన దుర్గము. ఇక్కడ ఒక బలమైన మందిరం కట్టబడాలి, ఇక్కడ బలమైన పునాది వేయబడింది. రానున్న దినాల్లో ఇంకా అనేక ఆత్మల రక్షణార్థమై సంఘం ఆరాధించుకోవడానికి ఒక బలమైన మందిరము, ఒక బలమైన దుర్గము కట్టబడునుగాక. నీతిమంతులంట అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా ఉందురు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉందురుగాక. హల్లెలూయా. ఎందులో సురక్షితం? సినిమా హాల్లో సురక్షితమా? బార్లో సురక్షితమా? రోడ్డు మీద సురక్షితమా? రేపు రాఖీ పండుగ మనందరికీ, లోకానికి. ఇందాక ఒక ఆయన వచ్చి, అయ్యగారు నేను రాఖీ కట్టించుకోవచ్చా అన్నాడు. రాఖీ కట్టించుకున్నా ఒకటే, రచ్చరేఖ కట్టించుకున్నా ఒకటే. అలాంటి రాఖీలు బోకీలు మనం కట్టించుకోకూడదు. మన దేవుడు ఒక్కడే మనందరికీ రక్షకుడు. దేవుని కంటే దేనిని ఎక్కువగా మనము హెచ్చించకూడదు. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, నా వెనకాల ఒక మనుష్యుడున్నాడు, అతడు నాకంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. హల్లెలూయా. ఆయన చెప్పులు వార కూడా ఇప్పుటకు నేను యోగ్యుడను అర్హుడను కాదు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మానవ జీవితానికి క్షేమము లేదు, సురక్షితము లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. ఈరోజు మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మా అనపర్తి ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉమెన్స్ కాలేజీ రోడ్లో ఉభయ గోదావరి జిల్లాల్లోనే కిడ్నీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. గౌతమ్, నిజమే, కోత లేకుండా, కుట్టు లేకుండా కంప్యూటర్ మీదంట సులువుగా ఆపరేషన్ చేసేసి ఒక 50,000 లక్ష రూపాయలు బిల్ వేసి పంపిస్తూ ఉంటారు. నిజమే, హాస్పిటల్ కట్టడానికి ఇంచుమించు ఒక 20 కోట్లు అయి ఉంటుంది దగ్గర. మరలా డబ్బంతా కూడా ఎవరి మీద లాగుతారు? మన మీదే లాగుతారు. కానీ దేవుడంట ఉచితముగా ఇచ్చేవాడు. దేవుడంట నేను ఉచితముగా ఇస్తాను. రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, మోక్షం అన్నీ నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎవరైతే ఈ సంఘములోనికి పరిగెత్తుకుని వస్తారో, ఎవరైతే ఈ మందిరములోనికి పరిగెత్తుకుని వస్తారో, ఎవరైతే ఆరాధనలో ఉపవాస కూటాలు ఇలాంటి ప్రత్యేక కూటాలకు వస్తారో వారు సురక్షితముగా క్షేమముగా ఉందురు. అందుకనే కొరహు కుమారులు మందిరము రమ్యమైనది, మందిరములో నివసించువారు బలవంతులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, అంతేకాదు నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని స్తోత్రం.
నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, నీ మందిరములో నివసించు మనుష్యులు ధన్యులు. అందుకనే సొలొమోను చాలా క్లియర్గా చెప్పాడు, ఈ దుర్గం అనగా ఒక బలమైన దేవుని మందిరం, ఒక బలమైన కోట, ఒక బలమైన ఆశ్రయం ఆయనే. ఆయన దగ్గరికి నువ్వు ఎలా రావాలంట? పరిగెత్తుకుని రావాలి. ఆదివారం కొంతమంది చాలా లేటుగా వస్తారు, ఫోటోలంటే చాలా లేటుగా వస్తారు, ప్రార్థన అంటే కొంతమందిని గుడికి మేకపోతుల్లో అక్కెళ్తారు కదా బలివ్వడానికి, అలా తోలుకెళ్ళవలసి వస్తుంది కొంతమందిని. పనులు అవ్వలేదని కొంతమంది, ఇంకా పలా ఉడకలేదని కొంతమంది, ఇంకా సర్దుకోలేదని కొంతమంది, ముత్తాబాబు లేదని కొంతమంది, ఎన్నెన్నో ఆటంకాలు చెప్తూ ఉంటారు. అందుకునే సొలొమోను అంటాడు, ఈ బలమైన దుర్గమైన దేవుని దగ్గరికి, పరమ తండ్రి దగ్గరికి ఎవరైతే పరిగెత్తుకుని వస్తారో, పెందలకడే వస్తారో, సంతోషంగా వస్తారో, స్పీడ్గా వస్తారో, ఆనందముగా వస్తారో, వారు ఎలాగుంటారంట? సురక్షితముగా నివసించుదురు. హల్లెలూయా. మానవ జీవితానికి గ్యారంటీ లేదు ఈ లోకంలో. ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అనేక మంది రకరకాల వ్యాధులతో ఏం చేస్తున్నారు? సడన్గా గుండె ఆగిపోతుంది, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లక్షలు ఖర్చు పెడుతున్నారు. మన నరేంద్రపురంలో మా పాస్టర్ గారు రక్షణానందం గారని వాళ్ళ తోడేళ్ళు గారు అమ్మాయి, శాట్ల యేసుబాబు గారని వాళ్ళ అమ్మాయి జ్యోతి, 32 సంవత్సరాల అమ్మాయికి 2 చిన్న పిల్లలు. వాళ్ళ అబ్బాయి మా మనవడు క్లాస్మేట్ దేవంచెరు ఓక్వుడ్ స్కూల్లో. అయితే ఆ అమ్మాయికి నడువు నొప్పిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, ఈమె నడువు అంతా ఎన్నుపూసంతా కలర్ మారిపోయి బ్లాక్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. 2 రోజుల్లో ఈమె నడుము కింద నుంచి భాగాలన్నీ చచ్చుబడిపోతాయి, ఏది పనిచేయదు, స్పర్శ ఉండదని చెప్పేశారు. మరి దీనికి మందులు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, ఏదో తాత్కాలికంగా వైద్యం చేస్తామంతే, ఈమె బ్రతకటం అసాధ్యమన్నారు. ఒక 5-6 రోజులు 10 లక్షలు ఖర్చు పెట్టారు, కానీ ఆవిడ బ్రతకలేదు, చనిపోయింది. ఇంకా చాలా వయసు ఉంది, 2 చిన్నపిల్లలు, భర్త, ఊళ్ళోనే అత్తవారు, ఊళ్ళోనే అమ్మగారు, అందరూ చాలామంది చాలా ట్రై చేశారు. రకరకాల ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి హాస్పిటల్కి ట్రై చేశారు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. దేవుళ్ళలోనే నీకు సురక్షితం, మందిరములోనే సురక్షితం, వాక్యములోనే నీకు సురక్షితం. ఎవడైనను నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దానినే దక్కించుకును. ఎవడైనను సరే నా ప్రాణం కాపాడుకోవాలనుకుంటే దానిని పోగొట్టుకును అన్నాడు యేసుప్రభు. దేవుని కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. అయ్య బాబు ఈ రాత్రి నాకు నిద్ర లేదు, పగలంతా నిద్ర లేదు, మరలా 2 సేవకులు వస్తారంట, వాళ్ళు ఎప్పుడు వదులుతారో ఏటో అని చెప్పి నీకు నువ్వు సుఖపడాలనుకుంటే మాత్రం నువ్వేమీ కాపాడుకోలేవు. అందుకనే యేసుప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని అతని ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసునామము. జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము. అందరూ పాడదాం, గ్లోరీ యేసయ్యా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా అందరూ ఆమేన్, స్తోత్రం. యేసునామము సాతాను శక్తుల్
యేసు నామము జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు. ఈ నామములోనే రక్షణ, క్షేమము, సురక్షితము, ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సంఘమా, యెహోవా నామము, యేసు నామము ఒక బలమైన దుర్గం. ఈయన ఒక బలమైన దేవుడు, వైద్యులకు పరమ వైద్యుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, లోకానికే రక్షకుడిగా దిగివచ్చి రక్షించి మరణించి తిరిగి లేచి ఆరోహణుడై ఆయన వెళ్ళాడు. ఆయన మరలా రెండవసారి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సంఘము మెలకువగా ఉండాలంట. ఆయన వచ్చే టైంకి ఎవరైతే మెలకువగా ఉంటారో, ఏ దాసుడైతే, ఏ సంఘమైతే సిద్ధముగా ఉంటుందో వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనములో, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక. హల్లెలూయా. బలమైన నామములోనికి, బలమైన దుర్గము దగ్గరికి, బలమైన దేవుని మందిరములోనికి వచ్చువారు, తొందరగా స్పీడ్గా పరిగెత్తుకుని వచ్చువారు మాత్రమే సురక్షితము, క్షేమము, ఆరోగ్యం, నెమ్మది. రెండవదిగా మనం చూస్తే, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. ఏ ఉపదేశం? నా ఉపదేశం. అంటే మా సొంత మాటలు కాదు, మా సొంత జ్ఞానము కాదు. దేవుడు 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఉపదేశాలు మీరు జాగ్రత్తగా వినాలి. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవారు, ఫస్ట్లో రేడియోలో మాట్లాడేటప్పుడు, మానవులకు పరిశుద్ధ గ్రంథం దేవుడిచ్చిన ఒక ప్రేమ లేఖ. దేవుని స్తోత్రం. మానవులందరికీ ఈ ఉపదేశం, ఈ పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు కూడా ఒక ప్రేమ లేఖ. ఎవరైనా నీకు ప్రేమ లేఖ రాసినప్పుడు, ఎవరైనా ఈ లోకంలో ఒక ప్రాముఖ్యమైన మెసేజ్ పెట్టినప్పుడు, అది ఎంతో జాగ్రత్తగా చదువుతూ, పదే పదే చదువుతూ, దాని గురించి కొంతమంది మురిసిపోతూ, కొంతమంది ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఉపదేశం, వాక్యాన్ని ఎవరైతే వింటారో వారు సురక్షితం. వాక్యం అంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది. ఒకప్పుడు నేను 2 ఎకరాల పొలం అమ్మేసి, ఆ రోజుల్లో 81, 82 ఆ సంవత్సరాల్లో రైల్వేలో ఉద్యోగం కోసం 50,000 కట్టాలని బయలుదేరారు. దేవుడు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పారు, మా తల్లిదండ్రులు చెప్పారు, చాలామంది చెప్పారు, నీకు ఉద్యోగం రాదు, 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోయావు, 10th 10 సార్లు ఫెయిల్ అయిపోయి నీకు ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా, పైగా నువ్వు దేవుని సేవ చేయాలని మీ తల్లిదండ్రులను ప్రతిష్ఠించారు, నీకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, వాగ్దానం ఉంది, నువ్వు 2 ఎకరాలు కాదు 20 ఎకరాలు అమ్మినా, ఎంత డబ్బు కట్టినా నీకు ఉద్యోగం రాదు. సరే, పొలం అమ్మేసి నేను ఉద్యోగం కోసం డబ్బు కట్టడానికి బయలుదేరాను. నాకు మా సంఘస్థులు కొంతమంది ఎదురొచ్చి, ముసలోళ్ళందరూ ముసుగేసుకుని, బాబు రాత్రంతా మీ తల్లిదండ్రులు తెగేడిసేశారు నీకోసం, చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తూ దేవుడు మా అందరికీ ఒక దర్శనాన్ని బయలుపరిచారు, ఒక ప్రేరేపణతో నీతో చెప్పమన్నాడు దేవుడు. ఏమిటంటే, నీకు ఉద్యోగం రాదు, నీ డబ్బంతా మోసం చేసి పట్టుకెళ్ళిపోతాడు అతను, ఎప్పటికైనా నువ్వు దేవుని సేవ చేస్తేనే బాగుపడతావు, లేకపోతే నాశనం అయిపోతావు. అప్పుడు వెంటనే నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది.
శుభం పలకరా పెళ్ళి కొడుకు అంటే పెళ్లి కూతురు ఏమన్నాడు తర్వాత మీకు తెలుసు అందరికీ. దేవుని స్తోత్రం. నోరు మంచిదైతే, హృదయం మంచిదైతే అంతా మంచిగా జరుగుతుంది. నాకు దేవుడు అంటే సిరాగ్గా ఉండేది. పాస్టర్లు అంటే చాలా తలపోటు. ఈ పాస్టర్లకు పని పాటు ఏముండదు. బైబిల్ అట్టుకుని తిరుగుతూ ఉంటారు, సంచి అట్టుకుని తిరుగుతూ ఉంటారు. కోటా బియ్యం, చిల్లర డబ్బులు, అవి ఇవి కోడిగుడ్లు పోగేసుకుని ఇవన్నీ తింటా స్తోత్రం స్తోత్రం మందిరంలో కూర్చుని ఏదో చెప్తూ ఉంటారు. పిచ్చోళ్ళు వెళ్తారు వాళ్ళ దగ్గరికి, మతి లేని వాళ్ళు వెళ్తారు వాళ్ళ దగ్గరికి. అని నేను వెంటనే ఆ దర్శనం కోసం, ప్రార్థన కోసం, దేవుడి కోసం చెప్పిన ఆవిడ చేతులు ఇలాంటి బైబిల్ ఉంటే లాగేసుకుని మొక్కలుగా చింపేసి ఆవిడని వంగదీసి 2 తన్నులు దండి, దేవుడు చెప్పాడా దెయ్యం చెప్పిందా నీకు, దేవుడు చెప్పాడా మా అమ్మగారు నాన్నగారు చెప్పమన్నారు ఎలాగని చెప్పి ఆవిడ మీద తిరుగుబాటు చేసి ఆ బైబిల్ అక్కడ తొక్కి అవతల పాడేసి వెళ్ళిపోయాను. ఏ బైబిల్ అయితే నేను చింపి అవతల పాడేసి విశ్వాసాలను కొట్టి సేవకులను దూషించి నాకేంటి కులం ఉంది, నాకేంటి బలం ఉంది, నాకేంటి తెలివి ఉంది, నాకేంటి అన్నట్టుగా గర్వముతో నేను జీవిస్తూ ఉండేవాడిని. నాశనమునకు ముందు గర్వము నడుచునుగాక అన్నాడు. పడిపోవడానికి ముందు అహంకారమనే మనస్సు నడుచునుగాక. ఇంక పోయే కాలం వచ్చినప్పుడు అంటే ఎంతమంది చెప్పినా వినరంట వాళ్ళు. ఏ కాలం వచ్చినప్పుడు ఇంక పోయే కాలం దగ్గర పడిపోయింది వాళ్ళకి. దేవుడు చెప్పిన వినరు, అయ్యగారు చెప్పిన వినరు, అమ్మగారు చెప్పిన వినరు. ఎందుకంటే వాడికి పోయే కాలం దగ్గరగా ఉంది కాబట్టి గర్వంగా తిరుగుతూ ఉంటాడు, మునుకోలకి ఎదురు తన్నుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను. డబ్బు కట్టాను, నా దగ్గర ఉన్న డబ్బుతో షికారులు చేస్తూ అలా తిరుగుతూ ఆ డబ్బు కట్టినోడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని తిరుగుతూ ఉండేవాడిని. చివరికి డబ్బు లేదు, ఉద్యోగం లేదు. ఆ డబ్బు కట్టించుకున్న ఆయన స్టేషన్ మాస్టర్ కె సదానందరావు గారు అని చెప్పి ఆయన అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియని భయంకరమైన పరిస్థితులు. నేను పెద్ద పెద్ద సేవకుల దగ్గర పరిచర్య చేశాను. అంత సులువుగా పాస్టర్ గారిని అయిపోలేదు. నేను 12 సంవత్సరాలు ఎట్టి సాకరీ చేశాను సేవకుల దగ్గర, మామూలు సాకరీ కాదు. చాలామంది ఇప్పుడు పరిచర్య చేయడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. సేవకుల దగ్గర ఏదైనా పని చేయడానికి, మందిరంలో ఏదైనా పని చేయడానికి సిగ్గుపడుతూ ఉంటారు. దొంగ పని చేయడానికి సిగ్గుపడు, పాపం చేయడానికి సిగ్గుపడు, మోసం చేయడానికి సిగ్గుపడు. కానీ దేవుని పని చేయడానికి ఎప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదిగా నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే. హల్లెలూయా. మీరందరూ బాగా పాడుతున్నారు పాటలు. ఆర్కెస్ట్రా కూడా మంచిగా బాగా వాయిస్తున్నారు బ్రదర్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరుస్తాడా? నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నిజమే దేవుని సంగమా, దేవుడి మాట కాదని, పెద్దల మాట కాదని, దైవజనుల మాట కాదని, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి, మా నాన్నగారు ఆర్టీసీలో ఉద్యోగం, నాకు ఒడిసిలేరులో మంచి పొలాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంట్లో మేము 4 పిల్లలు, నేనే పెద్ద కుమారుణ్ణి, నా తర్వాత 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఏం పర్వాలేదు అనుకునేవాడిని. చిరంజీవి అంటే పిచ్చి నాకు. ఇప్పుడు అందరికీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.
అప్పుడు ఎవరికి పిచ్చి నాయన? చిరంజీవి అంటే పిచ్చి, విజయశాంతి అంటే ఇంకా పిచ్చి. విజయశాంతి తెలుసా మీకు బాబు? తెలుసా తెల్లా? విజయశాంతి సినిమా రిలీజ్ అయిందంటే రాజమండ్రిలో ఫస్ట్ నేనే చూడాలి, చిరంజీవి విజయశాంతి. అదొక పిచ్చి. ప్రతిఘటన సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు కూడా తిరిగి బ్యాగ్లో మోసి నేను కూడా సినిమా యాక్టర్ని అయిపోదాం అనుకున్నాను. నేను కూడా ఏదేదో అయిపోదాం అనుకున్నాను, ఏమీ అవ్వలేకపోయాను. నిజమే, మనం ఏదేదో గాలి మేళ కట్టేస్తాం. అమ్మ బాబుకున్నట్టు జంగాలోళ్ళు రాత్రి పడుకునేదాడు ఇల్లు కట్టేద్దామరా పొద్దున అనేవారండి. పొద్దున్నే ఎవడు డోలెట్టుకున్నాడు పోయేవాడంటే అడుక్కోవడానికి. వాడికి ఇల్లు లేదు, వీడికి వాకలు లేదు. అందుకునే జంగాల భక్తి చేయకూడదు మనం. యోబు అంటాడు, నరుని ఆలోచనలు నరకానికి నడిపించును, దేవుని ఆలోచనలు పరలోకానికి నడిపించును. దేవుని స్తోత్రం. నేను ఏదేదో అయిపోదాం అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు, ఏమీ చేయలేకపోయాను. చివరికి తప్పిపోయిన కుమారుల్లాగా అయిపోయాను. అన్నీ బాగొట్టేసుకుని చివరికి మరణ పంచుల వరకు వెళ్ళిపోయాను. గోకవరం కొత్తపల్లిలో మా మామగారింటి దగ్గర ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు గోకవరం హాస్పిటల్లో. అక్కడ సోర్పిల్ నాగేశ్వరరావు గారి ఇంట్లో అద్దుకుండేవారు. ఆ ప్రాంతంలో ఒక రోజు రాత్రి చచ్చిపోదామని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పొలం అమ్మేసి డబ్బు కట్టాను, ఉద్యోగం రాదని అందరూ చెప్పారు. ఉప్పాడు దాసు గారి దగ్గర, ఏడి శిక్కమణి గారి దగ్గర, రాజమండ్రి బైబిల్ ప్లేస్లో నేను ఎంతోమంది సేవకుల దగ్గర పరిచర్య చేశాను. కానీ నా హృదయం మార్చుకోలేదు, నా బ్రతుకు మార్చుకోలేదు. నిజమే, చాలామంది బాప్తిసం పొందుతారు కానీ కొన్ని మార్చుకోలేరు. ఏదో గోదావరిలో మునిగెత్తే చాలు అనుకుంటారు, ఏట్లో మునిగెత్తే చాలు, కుండీలో మునిగెత్తే చాలు బాప్తిసం అయిపోయింది అనుకుంటారు. అలాగ మునిగినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. దేవుని స్తోత్రం. టిక్కెట్ కొన్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. ఆ టిక్కెట్ పట్టుకుని నువ్వేం చేయాలి? బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేయాలి. యెరూషలేము వెళ్దామని సిద్ధపడ్డాం మేము పోయిన సంవత్సరం ఇదే నెలలో. సరిగ్గా బయలుదేరేటప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ఇప్పుడు దాకా ఆగలేదు, ఇంకా అలా జరుగుతాను. యెరూషలేముకి, గాజాకి, ఇరాన్, అలాగే సిరియా, లెబనాను, అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ మనం వెళ్ళాలంటే వెళ్ళలేం, మనం చేయాలంటే చేయలేం. దేవుడే మనల్ని నడిపించాలి. నేను ఎంతోమంది సేవకుల దగ్గర ఉన్నాను కానీ బైబిల్ చదవలేదు, ఎప్పుడు నా మనసులో ప్రార్థన చేయలేదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు రాత్రులు గోళ్ళ దూకి భయంకరంగా వెళ్ళిపోయి విచ్చలవిడతనంగా తిరిగి ఏమీ తెలియనట్టుగా వచ్చి అందరితో కలిసిపోయి భక్తిగా నటించాను తప్ప భక్తిహీనుడిని అయిపోయాను, బుద్ధిహీనుడిని అయిపోయాను, పనికిరానివాడిగా అయిపోయాను. అందుకునే ఏ ఉపదేశం అయితే నేను చేయకూడదనుకున్నాను, ఏ ఉపదేశం యొక్క గ్రంథాన్ని నేను పట్టుకోకూడదనుకున్నానో, చివరికి 1992లో ఏ గ్రంథమైతే ఇసిరి అవతల పాడే చింపేశానో, తొక్కు పాడేశానో, ఆ గ్రంథం లేకపోతే ఆ గ్రంథం యొక్క సృష్టికర్త నాతో మాట్లాడి ఆ గ్రంథం పట్టుకుని సువార్త కొరకు సిద్ధపడి వచ్చే వరకు నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది, గత్యంతరం లేకుండా అయిపోయింది. దేవుడు ఒక తడిగుడ్డను ఏ విధంగా మనం పిండుతామో ఆ విధంగా పిండి పిండి ముద్ద చేసి గుండ చేసి ఒంట్లోది ఇంట్లోది అన్నిట్లోది శుభ్రంగా అవగొట్టేసి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన పని కొరకు వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం. నేను కట్టుబట్టలతో దేవుని సేవకు వచ్చాను. ఎందుకో తెలుసు, అప్పటికే నేను అన్నీ అమ్మేసుకున్నాను కాబట్టి నా దగ్గర ఏమీ లేవు. పాత నిబంధన ఒక ఆస్తి, కొత్త నిబంధన ఒక ఆస్తి. సేవకులకు దేవుడు ఏ ఆస్తి కూడా ఇవ్వలేదు. లేవి గోత్రానికి, యాజక వంశానికి దేవుడు ఆస్తి పంచిపెట్టాడంటే లేదు, పంచిపెట్టలేదు. అడిగారు కాలేబు, యెహోషువ, మోషే వీళ్ళందరూ అడిగారు ప్రార్థన చేసి, ఇదేంటి అన్ని గోత్రాలకి అన్నీ ఇచ్చేసావు, మాకు ఏమీ ఇవ్వలేదంటే, లేవి గోత్రానికి నేనే ఆస్తి. దేవుని స్తోత్రం. మీ అయ్యగారికి ఆస్తి ఎవరో? మీరే ఆస్తి, మీరే స్వాచ్ఛ్యం. దేవుడే ఆస్తి, దేవుడే
స్వాస్థ్యం. సేవకులకు ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, లగ్జరీ కార్లు లేకపోయినా, మంచి మంచి సుఖభోగాలు లేకపోయినా, ఈ లోకంలో దేవుడు మాకు పరలోకంలో అనేక ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవుచూ ఇత్తువాడు సంతోషగానములతో పనలు మోసుకొని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నప్పుడు ఎందుకైనా మంచిది యేసు ప్రభువుకి చిన్న ప్రార్థన చేసి చచ్చిపోవాలనిపించింది. అప్పుడే దేవుడు నాతో మాట్లాడారు. ఆ రాత్రి నేను చచ్చిపోయి ఉన్నట్లయితే ఈ రాత్రి మీ మధ్యకు వచ్చి ఉండేవాడిని కాదు. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడకపోతే ఈ రాత్రి ఇక్కడ నిలబడి నేను మీతో మాట్లాడలేకపోయేవాడిని. నా దేవుని స్వరం నేను విన్నాను, నా దేవుని వాయిస్ నేను విన్నాను, నా దేవుని పిలుపు నాకు బాగా తెలుసు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. సంస్థలు పిలలేదు, నన్ను నాయకులు పిలలేదు, ఫలానా వారు ఎవరో పిలవలేదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త లోకరక్షకుడు యేసయ్య మాత్రమే పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. మధ్యలో మనల్ని అట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మరణము వరకు నిన్ను నమ్మకముగా నడిపించువాడు. హల్లెలూయా. నేను ఫస్ట్ వెస్ట్ గోదావరి గోపవరం అనే ఊరు సేవకు వెళ్ళాను. నేను ఫస్ట్లో అనుకునేవాడిని యేసు ప్రభు ఏదో తక్కువ కులస్తుల దేవుడు, పేటలో దేవుడు, ఫలానా వారికి దేవుడు, మళ్ళాంటి కాపులకి, పెద్ద కాపులకి, మెస్సాల మీద నిమ్మకాయలు నిలబెట్టే కాపులకి యేసు ప్రభు దేవుడు ఏంటి అనుకునేవాడు. ఏ దేవుడు పేటలో దేవుడు, ఆయన ఫలానా దేవుడు అని ఎగతాళి చేశానో, నేను 1992లో కాకినాడలో సిటీసీలో ట్రైనింగ్ అయిన తర్వాత నేను పాస్టమ్మ గారు ఇద్దరు చిన్నపిల్లలు ఒక కృష్ణాల స్టవ్ వండుకునే గిన్నెలు బత్తాలో మూట కట్టుకుని గోపవరం వెళ్ళి సేవ చేయమంటే ఆ గోపవరం ఎక్కడో తెలియదు నాకు. గోపాలపురం మండలం గోపవరం, తాళపూడి, గజ్జరం, గోపవరం, కుంపేట, దొండపూడి ఆ లైన్ అన్నమాట. అలాగే అక్కడికి వెళ్తే ఒక పేటలో చూపించారు ప్లేసు, ఎస్సీ పేటలో. అక్కడ ఇళ్ళు ఏమి అద్దెకి లేవు, ఊళ్ళో కూడా ఎవరు అద్దెకిచ్చేవారు కాదు. ఒక గవర్నమెంట్ స్కూల్ అరుగు ఉంది. అరుగు మీద పగలంతా స్కూల్ జరిగితే చెట్టు కింద ఉండేవాళ్ళం, సాయంత్రం అరుగు మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మాకు 300 ఇచ్చారు వెళ్ళేటప్పుడు. ఒక సైకిల్, ఒక డ్రమ్ము, ఒక లైటు. ఏ లైట్ అంటే అది పిపర్మెంట్ లైట్లో ఉండేది, మ్యాంటిలే కట్టి గాలి కొట్టి సువార్త చెప్పేవాళ్ళు. 300 అయిపోయినాయి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏంటంటే బాబు మీరు ఇక్కడ ఎందుకంటే వెళ్ళిపోండి, పిల్లలకి పాలు మీకు తింటలేదు, ఎందుకు ఇక్కడ ఉంటారు, మీరు చచ్చిపోయేలాగా ఉన్నారు, అలాగే ఇలాగని ఎగతాళి చేసేవారు. మేము ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి. ఆ వ్యక్తి ఎవరంటే ఒంటి మీద బట్టలు లేవు, అతను దిగంబరిగా ఉన్నాడు, ఆదాములాగా. చేతిలో పెద్ద కత్తి ఉంది. ఏంటి ఇతని పరిస్థితి అంటే అతనికి పచ్చకామెర్లు వచ్చి లివర్ పాడైపోయి మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అతన్ని వదిలేశారన్నమాట. ఇంకా కరెంట్లు పెట్టారు, వైద్యం చేయించారు, ఇంకా అందరూ కూడా చచ్చిపోతారని వదిలేశారు. సిట్టేటి కృష్ణారావు అని చెప్పి బీసీ ముత్తరాసులు క్యాస్ట్ అని ఉండేది ఆ ప్రాంతంలో. అలాంటి దాంట్లోంచి ఆయన వచ్చాడు. ఆయనకి మండువా లోగులు ఉంది, వ్యవసాయం ఉంది, పొలాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, అందరూ వదిలేశారు ఆయన తీసుకొచ్చి. అతను ఏం చేసేవాడంటే ఆ గెరాసిల్ ప్రాంతంలో 2000 దెయ్యాలు పట్టినవాడు ఎలా తిరిగేవాడో అలాగ తిరుగుతూ ఉండేవాడు. కత్తెట్టుకుని పశువులు నరికేసేవాడు, చెట్లు నరికేసేవాడు, మనుషులు కాపాడితే కొట్టేసేవాడు. స్కిల్టిల్లాగా అయిపోయాడు. శరీరం అంతా స్మెల్ వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి ఆ స్కూల్ దగ్గరికి వచ్చి ఎవరండి మీరు అన్నాడు. నేను పాస్టర్ గారిని అన్నాను. ఏం చేస్తారు మీరు అన్నాడు. మీలాంటి వారి కోసం ప్రార్థన చేస్తానన్నాను. నా సేవా జీవితంలో ఫస్ట్ ఎవరికి ప్రార్థన చేశామంటే అతనికి నూనె రాసి అతని తల మీద బైబిల్ పెట్టి ఒక పిచ్చోడు మెంటలోడికి ప్రార్థన చేశాం. ఊళ్ళో వాళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రోడ్డు మీద ఆగిపోయి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఏమంటే మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే మొత్తం మీ అందరినీ చంపేస్తాడు అతను పిచ్చోడు. అతని చేతిలో కత్తి ఉంది.
ప్రార్థన చేయకండి, వెళ్ళిపోండి 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 అని కేకలేస్తున్నారు. కానీ నాకు ఒక విశ్వాసం వచ్చింది, చచ్చిపోతే వీడి చేతిలో చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవచ్చు, హతసాక్షుల గుంపులోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈడు బాగుపడితే ఈ వ్యక్తి కృష్ణారావు మొత్తం ఈ ఊరంతా కదిలించబడుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు వెంటనే విశ్వాసంతో నేను, పాస్టమ్మ గారు అతని నెత్తి మీద బైబిల్ పెట్టి నూనె రాసి ప్రార్థన చేశాం. కత్తి అక్కడే పాడేసి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి ఉదయం 6 గంటలకు వచ్చాడు, పెద్ద టవల్ భుజం మీద వేసుకుని లింగి పంచి సొక్క కట్టుకుని. ఎవరండి మీరు అన్నాను. ఇదేంటంటే నేను సాయంత్రం నాకు ప్రార్థన చేశారు కదా, నేనే కృష్ణారావుని అన్నాడు. ఏమైంది నీకు అన్నాను. ఏమైందో నాకు తెలియదు, చాలా సంవత్సరాల నుంచి నాకు తిండి లేదు, నిద్ర లేదు, అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. మీరు ప్రార్థన చేశారు, నిబ్బరంగా మా ఇంటికి మండువా లోగుల్లోకి వెళ్ళిపోయి ఆ పాడుపడిపోయిన మండువా లోగుల్లో పడుకున్నాను. నా దగ్గరికి 2 దేవదూతలు వచ్చాయి. ఆ దేవదూతలు ఒక పళ్ళెములో నిలబెట్టి నా నెత్తిమించి ఒక తైలాన్ని పోసాయి. దేవుని స్తోత్రం. ఇదిగో నా శరీరం పసిపిల్ల దేహం అయిపోయిందని చూపించాడు నాకు. అప్పటికే నేను 3 నెలలైంది సేవ ప్రారంభించి ట్రైనింగ్ ఇచ్చి. నా సేవలో ఫస్ట్ అద్భుతం ఏమిటంటే ఒక పిచ్చోడిని దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ ఊరంతా కూడా ఏం జరిగింది, ఈయనకి ఎవరు బాగు చేశారని చెప్పి చూడడానికి వచ్చేవారు. ఆయన ఏం చేశాడంటే, మీరు మా ఇంట్లో ఉండొచ్చు, వచ్చేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఇంకా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు పాటలో ప్రార్థన చేయగా జనం తండోపులుగా వచ్చి సువార్త విని 3 నెలలకి 30 కుటుంబాలు బాప్తిస్మాలు తీసుకున్నాయి. దేవుని స్తోత్రం. 30 కుటుంబాలు, భార్య భర్తలు. ఈ రోజుల్లో భర్త తీసుకుంటే భార్య తీసుకోదు, భార్య తీసుకుంటే భర్త తీసుకోదు. 30 కుటుంబాలు. ఇప్పుడు 30 మందిలో 3 సేవకులయ్యారు. మొదటి సంఘములో 30 మందిలో 3 సేవ చేస్తున్నారు. నిజమే, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఆయన చచ్చిపోయే వరకు కూడా మా దగ్గరే పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత పరిచర్య అంటే మీటింగ్స్ పెట్టినా, మందిరాలు కట్టినా, ఏ పని చేసినా ఆయన దగ్గరుండి ఆయన చనిపోయే లాస్ట్ స్టేజ్ వరకు కృతజ్ఞతగా పనిచేశాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, యేసుప్రభు 10 మంది కుష్ఠరోగులు బాగు చేశాడు. ఎంతమంది వచ్చారు వెనక్కి? నిజంగా రాపాకలో బాగుపడ్డ వాళ్ళు అందరూ వస్తే మందిరం సరిపోద్దా? వాళ్ళందరూ ఏమైపోయారు? ఈరోజు పగలు వచ్చిన వాళ్ళు రాత్రి రారు, రాత్రి వచ్చిన వాళ్ళు పగలు రారు. రేపు ఎవరో కాపాడరు, ఎందుకంటే రేపటితోటే లాస్ట్. రేపు మధ్యాహ్నం భోజనాలు కాబట్టి వస్తారులే. దేవుని స్తోత్రం. భోజనాలు ఉన్నాయా? బిర్యానీయా? మా చిన్నతనంలో ఎలాగుండి అంటే ఉపవాస కూటాలు 3 రోజులు కథలు ఇచ్చేవారు కాదు, మంచినీళ్ళు వచ్చేవారు కదా, చచ్చిపోతున్నాడంటే. లాస్ట్లో ఏపుడు జా వచ్చేవారు పాస్టర్ గారు. ఎస్ దాసుబాబు అని ఎక్కడో మాలపిల్లో ఉండేది చర్చ్. అది మా ఊర్లో అడ్డమట్టి నడిచి వెళ్ళాలి, కిలోమీటర్ దూరం. ఫ్యామిలీ అంతా నడిచి వెళ్ళేవాళ్ళు. నిజమే. లాస్ట్లో ఆ ఏపుడు జా వచ్చేవాడు, అప్పుడు తాగిట్టుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాగుంటుందా ఉపవాస కూటాలు? ఏం కావాలి మనకే? కక్క ముక్క లేకపోతే పాస్టర్ గారు నన్ను సరిగ్గా చూడలేదు, నాకు సరిగ్గా భోజనం పెట్టలేదు, నాకు అన్నీ దుమ్ములే పడ్డాయి, తలకాయ పడింది, కాళ్ళే పడ్డాయి, మెత్తన మొక్క ఒకటి లేదని దెబ్బలాడుకుని వచ్చే ఆదివారం గుడి మనుషులు కూడా చాలామంది ఉంటారు. మీరు ఎవరు మానరు, మీరు మంచివాళ్ళే. మొన్న సత్యం గారని సూర్యరావుపేట ఆయన చెప్తున్నాడు, అయ్యగారు దెబ్బలాడుకుని భోజనాల దగ్గర 3 విశ్వాసులు మొత్తం మానేశారండి బాబు కూటాలు అయ్యాక అంటున్నాడు. అంటే భోజనాల కోసం దెబ్బలాట, కోడి మాసం కోసం దెబ్బలాట. ఇప్పుడు వాతావరణం కూడా బాగోలేదు, బాగుందా? అందరికీ జ్వరాలు, నీరసాలు, జలుబు, దగ్గు, రొంప. కోడి మాసం అస్సలు తినొద్దు అంటున్నారు డాక్టర్లు. కోడి మాసం ఆరోగ్యానికి ఈ పరిస్థితుల్లో మంచిది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాస కూటాల ద్వారా ఈ సంవత్సరం నేర్చుకున్నది ఏమిటి?
ఉపవాస కూటాల ద్వారా భక్తులు వచ్చి ప్రసంగించిన ఉపదేశం నువ్వు విన్నావా? వాక్యం నువ్వు విన్నావా? సాక్ష్యం నువ్వు విన్నావా? అయితే నువ్వు ఎలాగుంటావు? మరలా 2025 ఉపవాస కూటాల వరకు సురక్షితముగా ఉంటావు. దేవుని స్తోత్రం. గ్యారంటీ. సంవత్సరం గ్యారంటీ సెల్ ఫోన్కి, సంవత్సరం గ్యారంటీ వాచ్కి. ఇప్పుడు అందరూ ఐఫోన్లు కొనేస్తున్నారు వరుసెట్టి. మామూలు ఫోన్లు కొనట్లేదు ఎవరు. ఐఫోన్ ఎంత చెప్పండి పిల్లలు ఎదురున్నవాళ్ళు? మినిమం 1,00,000. ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లు ఇవన్నీ ఉన్నాయి. 1,50,000. అంటే ఒకప్పుడు ఏదో సెల్ ఉంటే సరిపోయేది. శాంసంగ్ ఉంటే సరిపోయేది, ఒప్పో ఉంటే సరిపోయేది, ఇవో ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఏం పని చేస్తలేదు. నిన్న మొన్న పేపర్లో చదివాను. 9వ తరగతి చదివే అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయికి ఐఫోన్ కొందామనుకున్నాడంట. ఎన్నో తరగతి? 9వ తరగతి. ఆడ వయసు ఎంత? 9 అంటే ఎంత? 9వ తరగతులు ఎవరున్నారు ఇక్కడ పిల్లలు? నైన్త్ క్లాస్. 9th క్లాస్ చదివే అబ్బాయి అంట సెల్ ఫోన్ కొందాం అనుకుంటాడంట వాళ్ళ ఫ్రెండ్కి, క్లాస్మేట్కి. ₹1,00,000 కావాలి. ఎలాగొస్తాయి ఆడికి? ఆలోచించి వాళ్ళ అమ్మ బీరువాలో పెట్టుకున్న బంగారపు నక్లీస్ కొట్టేశాడు, గొలుసు కొట్టేశాడు. అది జాగ్రత్తగా పట్టుకెళ్ళి అమ్మేసి ఐఫోన్ కొనిచ్చేశాడు. మా తర్వాత చూసుకుంటుంది కదా వాళ్ళ అమ్మ, ఏమైపోయిందని కేసు పెట్టారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా వాళ్ళ అబ్బాయే దొంగిలించాడని రిపోర్ట్లో వచ్చింది. దేవుని స్తోత్రం. 9th క్లాస్ చదివే అబ్బాయి తల్లి బంగారం కొట్టేసి గర్ల్ ఫ్రెండ్కి ఏం కొన్నాడు? ఐఫోన్ కొన్నాడు. అలాంటివి ఏం కొనకంటారు బాబు మీరు. దేవుని స్తోత్రం. మీ అమ్మ నాన్నలను బాధ పెట్టకండి. కన్న తల్లిదండ్రులను ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఇంత భక్తి చేసి ఇంటెలకాలు చచ్చిపోయినట్టుగా మన భక్తి ఉండకూడదు. నువ్వు భూలోకములో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మొదట నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు? ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చేసేస్తున్నారు. కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళని చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని గొప్పవాళ్ళు చేసి ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆలోచించండి. నిజమే. నువ్వు కూడా ఒకప్పుడు ఆ ఏజ్లోకి వచ్చిన తర్వాత రేపు నీ పిల్లలు ఏం చేస్తారో అదే పని చేస్తారు. దేవుని స్తోత్రం. అందుకునే మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుష్యుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో అదే పంట కోయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ ఉపవాస కూటాల్లో నా ఉపదేశం వింటారో, నా మాట వింటారో వారు సురక్షితముగా ఉందురుగాక. కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉందురుగాక. హల్లెలూయా. కీడు కోసం నువ్వు భయపడకు. శ్రమలో భయపడకు. అప్పుల్లో నువ్వు భయపడకు. ఇబ్బందుల్లో నువ్వు భయపడకు. ఎందుకంటే ఉపదేశాన్ని విను, వాక్యాన్ని విను, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ రాత్రి యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి సురక్షితముగా నివసించుదురుగాక. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించుదురుగాక. కీడు వచ్చునన్న భయము లేకుండా. కీడు, శ్రమ. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాం. నిన్నగాక మొన్న ఏం జరిగింది? వ్రతాలు చేశారు చాలామంది. ఇవి కూడా వ్రతాలే. యోవేలు గ్రంథంలో ఏమన్నాడు? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినములు. చదవండి, అది తెలిసిన వాళ్ళు చదవండి త్వరగా పిల్లలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు ముందు ఇద్దరు చూద్దాం. బాకావూదుడి. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి.
ఇదే యెహోవా వాక్కు. దొరకలేదు మాట అసలే. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ మీ పాస్టర్ గారు బాగా ఊది ఉపవాస కూటాలు చివరిలోకి తీసుకొచ్చారు. ఎవరో మానేయకండి అమ్మ, మానేయకండి అమ్మ. ఇవాళ మా చర్చిలో కూడా ప్రకటించాం, ఈ వారంలో లక్షవారం, శుక్రవారం, శనివారం ఉపవాస కూటాలని. నిజమే, వ్రత దినము నియమించి ప్రకటన చెయ్యుడి. ఏ దినం అంటే ఇది? వ్రతం. వరలక్ష్మి వ్రతం చేయొచ్చు కొంతమంది లోకస్తులు, సత్యనారాయణమూర్తి వ్రతం చేయొచ్చు. మా అమ్మగారికి నేను ఒక్కడనే మా అమ్మమ్మ గారికి ఒకే ఒక అమ్మాయి, మా అమ్మగారు లేక పుట్టింది. ఎన్నమండుగురు చచ్చిపోయాక మా అమ్మ పుట్టిందంట. అందుకని అబద్ధం అని పేరు పెట్టారు. ఏం పేరు? మా అమ్మగారి పేరు ఏం పేరు? మీ పేరు ఏదైనా ఉందా అబద్ధం అని? ఎవరి పేరైనా? బైబిల్లో పాపాత్మురాలు ఉంది. ఓయ్ పాపాత్మురాలు ఇలా రా అంటే ఎవరైనా వస్తారా? చితగ్గొట్టేస్తారు, నేనేం పాపం చేశాను అని. అంటే ఆ రోజుల్లో పిల్లల పుట్టి చచ్చిపోతుంటుంటే అబద్ధమని, పెంటమ్మని, తుక్కమ్మని పేర్లు పెట్టేవారు. లేక ఎనమండుగురు పిల్లలు చనిపోయిన తర్వాత మా అమ్మగారు పుట్టాక అబద్ధమని పేరు పెట్టి ఊళ్ళోనే మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేశారు. 12 సంవత్సరాల వయసులో మా అమ్మగారికి వివాహం చేశారు. 13 సంవత్సరాల వయసులో నేను పుట్టాను. నన్ను అన్నవరం కొండ మీద తీసుకెళ్ళి సత్యనారాయణమూర్తి వ్రతం చేసి సత్యనారాయణమూర్తి అని పేరు పెట్టారు. ఏ మూర్తి? దేవుని స్తోత్రం. అంటే రకరకాల వ్రతాలు ఉన్నాయి. సత్యనారాయణమూర్తి వ్రతం ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది, ఇంకా ఆ వ్రతం ఈ వ్రతాలు ఉన్నాయి. అన్నీ మంచిదే, కానీ లోకంలో మరి బైబిల్ ఏం చెప్తుందంటే వ్రత దినము నియమించి ప్రకటన చేయడి. మీరు ప్రస్తుతానికి వ్రతంలో ఉన్నారు. ఈ వ్రతం ఎప్పుడు ముగిస్తారు? రేపు మధ్యాహ్నం ముగిస్తారు. ఈ 3 రోజులు ఎవరైనా ఉపవాసం ఉన్నారా? 2 రోజులు ఉన్నారా లేదా చెప్పండి. ఎందుకు అలాగా అయ్యమయంగా చూస్తున్నారు కొంతమంది? ఉపవాసం ఉన్నారా లేదా? షుగరో బీపీ ఉన్నవాళ్ళు మానేయచ్చు, తప్పులేదు. ఉండగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉప్మా తినేసి ఉపవాసమా? మొన్న ఒక ఆవిడ, అయ్యగారు 40 రోజులు ఉపవాసం బాగుందన్నాను. 40 రోజులు ముగింపులోకి వెళ్ళిన తర్వాత ఆవిడ చూస్తే మామూలు మనిషి కంటే కలర్ఫుల్గా కనిపించింది నాకు. ఇదేంటి బాబు ఎంత కలర్ఫుల్గా అయిపోయింది, అసలు ఏందంటే మీ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని అడిగాను. వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందంటే, అంకులు ఉదయం లేవగానే లీటర్ పాలు తాగేసేది, 10 గంటలకి డజన్ ఇడ్లీ తినేసేది, మధ్యాహ్నం డజన్ చక్కెరకేళి అట్టుపడి తినేసేది, సాయంత్రం 1/2 డజన్ యాపిల్, 1/2 డజన్ చపాతీ తినేసేది. ఇంకేమైపోయింది? అది ఉపవాసం. అది భోజనం కంటే ఎక్కువైపోయి మనిషి కలర్ఫుల్గా తయారైపోయింది. ఉపవాసం ఉన్నానని చెప్పి ఇవన్నీ తినేసి ఫ్రూట్స్, రసాలు అవి ఇవి తినేసి ఇంకేం ఉపవాసం? మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు సీనాయి పర్వతం మీద? 40 రోజులు. 40 రోజులు మోషే నీళ్లు తాగలేదంట, ఆహారము తినలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు. మోసే చచ్చిపోయాడు అనుకున్నారు. వీళ్ళందరూ కింద కూర్చుని డ్రామాలు వేస్తున్నారు. ఇంక మోసే రాడు. మోసే చనిపోయాడు. పెద్ద పులి, సింహం, ఎలుగుబంటి ఏదో తినేసి ఉంటుందని వీళ్ళందరూ కూడా ఆ ముక్కుల్లో, చెవిలో, ఒంటి మీద ఉన్న బంగారం వలిసి అహరోన్ని బాధ పెట్టి ఒక దూడను తయారు చేయించుకున్నారు. దూడే మాకు, ఈ నందే మాకు దేవుడిని దాని చుట్టూ డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత భయంకరం! ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడిని మర్చిపోయారు. మన్నా కురిపించిన దేవుడిని మర్చిపోయారు. ఆకాశంలో నుంచి
ఎండ తగలకుండా గొడుగులాగా మేఘస్తంభంలాగా వచ్చి నడిపించిన దేవుణ్ణి, రాత్రులు వెలుగు స్తంభముగా ఉండి నడిపించిన దేవుణ్ణి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట, జోళ్ళు అరిగిపోలేదంట, చెమట కొంపు రాలేదంట. హల్లెలూయా. 6 లక్షల మందికి భోజనం పెట్టాలి, 6 లక్షల మందికి దాహం తీర్చాలి, 6 లక్షల మందికి నీడ పంపించాలి, 6 లక్షల మందికి వెలుగు పంపించాలి. ఇక్కడ గట్టిగా ఉంటే మనం 100 మందికి ఇన్ని ఏర్పాట్లు చేస్తే పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సంఘ బిడ్డలు, మరి 6 లక్షల మందికి ఎన్ని ఏర్పాట్లు చేయాలి మోషే గారు? ఫస్ట్ మనిషి రాపాకలో బయలుదేరాడు అనుకోండి, వెనకాల ఇంకో మనిషి ఎక్కడ ఉంటాడు? లాస్ట్ మనిషి కోరుకొండలో ఉంటాడా, గోకారంలో ఉంటాడా, లేదా రాజమండ్రిలో ఉంటాడా? అప్పుడు సెల్ ఫోన్లు లేవు, మెగా ఫోన్లు లేవు, ఏ ఫోన్లు లేవు. కానీ మొదట మోషే నడుస్తుంటుంటే ఆఖరు మనిషి వరకు కూడా దేవుడు ఆ వాయిస్ వినిపించేవాడట. దేవుని స్తోత్రం. ఆ క్రమాన్ని వారు పాటించేవారు. కానీ కొంతమంది సణుక్కున్నారు, గొనుక్కున్నారు, మధ్యలో తిట్టుకున్నారు. మా కీరకాయల్లో బీరకాయల్లో అది లేదు, ఈ మాంసం లేదు, ఆ మాంసం లేదని తిట్టుకున్నారు. అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారు? నోట్లో మాంసం ఉండగానే పళ్ళు గిలించి చచ్చిపోయారు కొంతమంది. కాబట్టి మనం అందరము కూడా ఉపవాసం ఎలా చేస్తున్నాము, వ్రత దినాలు ఎలా చేస్తున్నాము? ఉపవాసములో మనకు ఉజ్జీవం రావాలంట, ఉపవాసములో మనకి పరిశుద్ధత రావాలి, ఉపవాసములో వాక్యాన్ని వింటూ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు, ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును, కోట్లు ధాన్యముతో నిండెను, క్రొత్త పానము త్రాగించును, కోట్లు ధాన్యముతో నిండెను. ప్రార్థనా యేసుని పరమ తండ్రితో సంభాషణ, ప్రార్థనా యేసుని దేవుని స్తోత్రం. ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు వ్రత దినాలు మనం ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకుని నడిపించుకుంటున్న మనకంట కీడులన్నీ కొట్లు ధాన్యముతో నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ ఈ సీతానగరంలో బేర్న పొగాకు వేసేవారు, ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ తుర్రేడు వరకు కూడా. ఇప్పుడు బేర్న పొగాకు తగ్గిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది ఎక్కువ ఉందండి? నిజమే, బేర్న పొగాకు, వరిసేలు, పత్తి సేలు, పామాయిల్ తోటలు ఉంటాయి మీ ఏరియాలో? మీకు పామాయిల్ తోటలు ఉండవు, మా ఏరియాలో పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పంట సేలు సమృద్ధిగా ఉండాలంటే, మీ కొట్లు ధాన్యముతో నింపబడాలంటే, మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, లేకపోతే చీడ పురుగులను, చెద పురుగులను దేవుడు గద్దించాలంటే మీరు ఉపవాసముతో ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉండునుగాక. మూడవ మాట చెప్పి మనం ముగించుకుందాం. మన మధ్యకి పిఠాపురం నుంచి మరి ఆయన పాస్టర్ గారు కాదు, డాక్టర్ గారు, తల్లి పిల్ల హాస్పిటల్ అని పిఠాపురంలో ఆయన స్థాపించి ఇంచుమించు 18,000 మందికి ఆయన పురుళ్ళు పోసాడండి. అంతేనా? 18,000 మందికి. ఆయనది మన జిల్లా కూడా కాదు, గుంటూరు జిల్లా ఎక్కడి నుంచో వచ్చి ఆయన పిఠాపురంలో అనేక మందికి స్వచ్ఛమైన వైద్యం అందిస్తూ, ఇలాంటి ఖాళీ టైంలో మనలాంటి సంఘాలు ఆహ్వానించినప్పుడు వచ్చి ఆయన ఎంతగానో పరిచర్య చేసి వెళ్తూ ఉంటారు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి, మరి కొంచెం లేట్ అయింది.
అయినా పర్వాలేదు అని త్వరగానే ముగించేస్తాడు, ఎక్కువసేపు చెప్పడు. చివరి మాట చదువుకుంది ఈ లోపల ఆయన వస్తారు డాక్టర్ గారు. సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండునుగాక. ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏమిటంటే సురక్షితము, క్షేమము. నేను ఎలాగందును, భూలోకములో ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటాడు 16వ కీర్తనలో. ఒకవేళ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించునంటాడు. వారు అర్పించు రక్త పానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు కూడా నా పెదవులతో మాట్లాడను. దేవుని స్తోత్రం. యెహోవా, నీవే నా స్వాస్థ్య భాగము, నీవే నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తింపజేసితివి. హల్లెలూయా. మనోహర స్థలములలో మమ్ము నడిపింపజేసావు, నిత్యమైన స్వాస్థ్యం మాకు కలుగజేసావు. మనోహర స్థలములలో మమ్ము నడిపింపజేసావు, నిత్యమైన స్వాస్థ్యం మాకు కలుగజేసావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. మనోహర స్థలములలో మమ్ము నడిపింపజేసావు, నిత్యమైన స్వాస్థ్యం మాకు కలుగజేసావు. మనోహర స్థలములలో మమ్ము నడిపింపజేసావు, నిత్యమైన స్వాస్థ్యం మాకు కలుగజేసావు. హల్లెలూయా. అందుకునే దేవుడు నీకు మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తింపజేశాను. జగనన్న కాలనీ వచ్చారా? మీకు ఇల్లు కట్టుకున్నారా అక్కడ ఎవరన్నా? కొన్ని ఊరుల్లోనైతే శ్మశానాల్లో ఎక్కడో బయట ఇచ్చారు. మా ఊళ్ళో కూడా అలాగే ఇచ్చారు. రోడ్ లేదు, డ్రైనేజీ లేదు, దారి లేదు. ఎలా కట్టుకుంటారు ఇల్లు? లోకల్ నాయకులు వాళ్ళ పొలాలు అమ్మేసుకుని డబ్బు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే చాలా ఊరికి దగ్గరలో ఇచ్చారు, ఊరికి దగ్గరలో ఇచ్చారు. ఒకప్పుడు మనకి ఇందిరమ్మ కాలనీలు ఉండేవి, తర్వాత ఎన్టీఆర్ కాలనీలు వచ్చాయి, తర్వాత జగనన్న కాలనీలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలే రాబోతున్నాయి. దేవుని స్తోత్రం. ఏరైనా ఒకటే పళ్ళోడు కొట్టుకోవడానికి. రాజకీయ నాయకులు ఎంతవరకు చేయగలరంటే ఓటర్లకైనా మనుషులకైనా కొంతవరకే. ఏ పార్టీ వచ్చినా మనకు ఏమీ కూడా ఉపయోగం లేదు. కానీ మనదంతా ఒకటే పార్టీ, యేసయ్య పార్టీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, పెద్దల కొరకు ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థనలు, యాచనలు, ఉపవాసం ఉండి వారి కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా పోలవరం త్వరగా అవ్వాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే జగన్ గారు వచ్చి మరలా కాంట్రాక్టులు మార్చేసి మరలా కొత్త వాళ్ళకి ఇచ్చాడేమో, దుబ్బరంగా తగలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన మరలా పాత వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. వాళ్ళు వచ్చి ఆన్లైన్లో మారుతం సరిపోతుంది, కానీ గేట్లు మారుతాం, డైఫ్రామ్ వాళ్ళు మారుతాం, ఇదే సరిపోతుంది తప్ప ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి అవకాశం కుదురుతులేదు. మరి కాటన్ దొర గారు ఎలా కట్టేశాడు ప్రాజెక్టు? ఒక్కడ కాటన్ దొర గారు ఇంత 5 అడుగులు మనిషి, అతను పెద్ద హైట్ కూడా కాదు. మన ధవళేశ్వరం బ్యారేజీ ఆయన ఒక్కడే కట్టేశాడు, కాటన్ దొర గారు. ధవళేశ్వరం బ్యారేజీ కాటన్ దొర గారు కట్టడానికి, అక్కడ కాటన్ దొర గారు ధవళేశ్వరం బ్యారేజీ కట్టడానికి భద్రాచలం అవతల దుమ్ములగూడు వెళ్ళి అక్కడ ముందు ప్రాజెక్టు కట్టాడు. అది కట్టకపోతే ఇది నిలబడదు ఇక్కడ.
అప్పట్లో గుర్రాల మీద వెళ్ళేవారు. అడవులు ఇవన్నీ కూడా రోడ్లు కానీ, కార్లు కానీ, ఇంజినీర్లు కానీ, హెలికాప్టర్లు కానీ ఏముండేవి కాదు. ఒక్క కాటన్ దొరగారు ధవళేశ్వరం బ్యారేజీ కట్టకపోతే ఈరోజు కోనసీమ సస్యశ్యామలంగా ఉండేది కాదు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ గోదావరి మీద ట్రైన్ వంతెన కట్టాడంటే పాత బిజ్జి, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మన వాళ్ళు కట్టిన బిజ్జి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అప్పుడే. మొన్నే కాతిరి దగ్గర 2 స్తంభాలు ఉరిగిపోయినాయి ఒక బిజ్జికి. అంటే పనిలో నాణ్యత తగ్గిపోయింది, క్వాలిటీ తగ్గిపోయింది. లంచాలు పంచాయతీ బోర్డు మెంబర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా, ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా లంచాలు పంచిపెట్టాలి మనోళ్ళు. అందుకునే రోడ్లు ఏలేస్తుంటే రేపు మధ్యాహ్నానికి పోతున్నాయి. ఇంకా జక్కంపూడి రాజా గారు సీతానగరం రాజమండ్రి రోడ్డు కొంతవరకు చాలా బాగా చేసినట్లే. జగన్ గారి టైంలో మీ సీతానగరం రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు అయితే మాత్రం రోడ్లు బాగా చేశాడు. చాలా నియోజకవర్గాల్లో చేయలేదు అలాగే. కానీ మనము ఆలోచించవలసింది ఏమిటంటే, పార్టీలకు అతీతముగా అన్ని పార్టీలు అందరూ మన వాళ్ళే, వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఫస్ట్ పోలవరం పూర్తవ్వాలి, సెకండ్ అమరావతి పూర్తవ్వాలి. ఈ 2 పూర్తయితేనే మనకి చాలా ఆదాయం వస్తుందన్నమాట. ఈ 2 పూర్తవ్వకపోతే ఆదాయపు వనరులు లేవని, ఇన్కమ్ లేదని, ఇంకా కేంద్రం దగ్గర మనం అడుక్కోవాలని రాజకీయ నాయకులు రోజు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అందుకనే ఒకవేళ పోలవరం కట్టినా కట్టకపోయినా, అమరావతి కట్టినా కట్టకపోయినా, మనకు ఆదాయం ఉన్నా లేకపోయినా, వనరులున్నా లేకపోయినా, బైబిల్ ఏం చెప్తుందంటే, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. ఇంక ఈ మాట నేను వివరించును. మన మధ్యకి పిఠాపురం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అందరూ లేచి నిలబడదాం. మరి అభిషిక్తులు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఎంత దూరమైనా వెళ్ళాలనే ఒక ఆసక్తితో మరి సుదీర్ఘ ప్రయాణం చేసి మన మధ్యకి విచ్చేసిన పిఠాపురం తల్లి పిల్ల హాస్పిటల్ ప్రారంభించి నడిపిస్తూ, ఒకవైపు వైద్యం చేస్తూ, సేవకులు పిలిచినప్పుడు ఎంతో ప్రేమతో మన మధ్యకు వస్తూ వెళుతున్న మంచి ఆత్మీయులు డాక్టర్ పిఎన్ రాజు గారు మన మధ్యకు వచ్చారు. మన అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. అందరూ కూర్చుందాం. కూర్చోండి. మరి డాక్టర్ గారు మొన్నే రీసెంట్గా కోరుకొండ కూడా 10వ తారీఖున వచ్చారు. మరి 18వ తారీఖు ఉపవాస కూటాలకి డేట్ ఇచ్చి మరి ఆలస్యమైనను ఎంతో ప్రేమతో మన మధ్యకు వారు రావటం జరిగింది. వారు అనేక మంది సంఘాలకి, సేవకులకు, పేద సేవకులకు, మందిర నిర్మాణములకు ప్రార్థన చేస్తూ దేవుడు వారికి ప్రేరేపణ ద్వారా అద్భుత కార్యక్రమాలు మందిరానికి